ప్రభునామం అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయమైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా ఏ పాటి వారం ప్రభా, నీటి బుడగ లాంటి జీవితంలో ప్రభా, మాది మట్టి వారం ప్రభా ఆయన సురక్షితంగా మమ్మల్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలను. వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుతున్నా ప్రభా. వినటం వలన మాకు విశ్వాసం కలిగి మారు మనసు పొందుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 103:13 చూద్దామండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎవరి అన్న తండ్రి తమ కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం ఎలా అయితే మన బిడ్డలను మనము జాలి పడతామో అలాగే మన బిడ్డలకు మనము ఎంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఎంతో మంచి ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక కోడి ఉన్నదనుకోండి, కోడి పిల్లలను పెడుతుంది. కోడి పిల్లలను పెట్టి గెద్ద వస్తుంది అనుకోండి, పిల్లలందరినీ కూడా కుక్కరొక్కు అని పిలిచి రెక్కల కింద గ్రద్ద వచ్చినప్పుడు రెక్కల కింద వాటిని కాచి కాపాడుతుంది. అదే అవే బతుకుతాయిలే అని వదిలేస్తే ఏం చేస్తాయి? అవి గ్రద్ద వచ్చి కోడిపిల్లని వెతికిపోతుంది, అది చనిపోతుంది. ఒక మాట ఏంటంటే కోడిపిల్ల ఏం చేస్తుందంటే, మా అమ్మ ఎలాగే రోజు పిలుస్తుంది, గెద్ద రావట్లేదు, అయినా సరే మా అమ్మ ఎలాగే పిలిచి నన్ను తన రెక్కల కింద ఉంచుకుంటుంది, నేను ఈరోజు ఏమైనా సరే వెళ్ళకూడదని అది అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నది. తిరుగులాడుచినప్పుడు గ్రద్ద వస్తుందని తల్లి పిలిచినప్పుడు ఆ పిల్ల వినకోకుండా కోడిపిల్ల వినకోకుండా ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగులాడుచున్నది. అప్పుడు గ్రద్ద వచ్చి ఆ కోడిపిల్లని ఎత్తుకుపోయి తినేస్తుంది. కానీ ఎవరు నష్టపోయారు? దానివలన తన ప్రాణాన్నే కోల్పోయినది. అదే తల్లి చెప్పిన మాటకి లోబడి ఉంటే ఎలాగైతే తన కోడిపిల్లలన్నీ ఎలాగైతే భద్రంగా కాచి కాపాడిందో రెక్కల కింద, ఆ కోడిపిల్లను కూడా అలాగే కాచింది. ఎందుకంటే మాట వినని వారు అలా ఉంటారు. మాట వినని పిల్లలు ఏం చేస్తారంటే తన ప్రాణమును తనే తీసుకుంటారు, తన గోతిని తనే త్రవ్వుకుంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడునని చెప్పుచున్నాడు. యెహోవా యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమే. మనం ఏపాటి వారు, మనము ఎలాంటి జీవితములు, మనవి నీటి బుడగలాంటి జీవితములు ఇలా వచ్చి అలా మాయమైపోయి. ఆయన కృప ఎలా ఉంటుంది? ఆయుష్కాలం అంతయు ఉంటుంది. ఆయన కృప నిరంతరమును కూడా ఉంటుంది. ఆయన దయ మనకి ఎప్పుడునూ కూడా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగితే మనకి ఆశీర్వాదములు వస్తాయి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడును. తండ్రి తన తండ్రి కుమారుని ఎడల ఎలా జాలిపడునో దేవుడు కూడా మన ఎడలే అలాగూ జాలిపడతాడు. ఆయన యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. మనం అది విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతామంటే ఎలా ఉంటుంది? సాతాను వచ్చి మనలను తన దారిలోకి తీసుకుపోతుంది. మనం ఎప్పుడు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యాహాను 16:32 చూద్దామండి. యాహాను 16:32. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయినను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. అయితే తండ్రి ఆ గడియ వచ్చుచున్నది. అయితే నాతో ఉన్నవాడు గనుక నేను ఒంటరిగా లేను. ఎవరండి? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోవును, కానీ నేను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరి కానని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అప్పగించే సమయంలో నేను ఒంటరిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఎప్పుడూ కూడా, నా తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఎప్పుడూ కూడా ఒంటరిని కాదు అని చెప్పుచున్నాడు. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏంటనే? నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ వచ్చును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎలాగా?
మనకి లోకంలో శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, అయినను సరే మీరు జయించుడి, ధైర్యంగా నుండి అని చెప్పుచున్నాడు. దేవుడు సమాధానము పరుచుచున్నాడు మనల్ని. సమాధానం, ఒంటరిగా ఉన్న వారికి దేవుడు తోడై ఉంటానని. 10,000 మందిలో ఉన్నను కూడా మనం ఒంటరిగానే అనిపించవచ్చు. ఎందుకంటే మన బాధ, మన శ్రమలు అలాంటివి వస్తూ ఉంటాయి. అయినను సరే ఏమంటున్నాడు, మీరు ధైర్యంగా ఉండి, ఎంత శ్రమ వచ్చినా ఎంత వేదన వచ్చినా సరే ధైర్యంగా ఉండి ఓర్పుని కలిగి ఉండండి అంటున్నాడు. ధైర్యం తెచ్చుకునుడి, లోకమును మీరు జయించుడని చెప్పుచున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా సరే మీరు ధైర్యం కలిగి ఈ లోకమును జయించమని చెప్పుచున్నాడు. లోకంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. దేవునినే మనం శ్రమ పెట్టాము, దేవునికే శ్రమలు వచ్చినాయి. అయినను సరే దేవుడు మా వాక్యమును విడిచిపెట్టాడా, దేవుని విడిచిపెట్టాడా? దేవుని నిందించలేదు కదా. మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా సరే మనము దేవునిని విడిచిపోకూడదు. లోకంలో శ్రమలు వచ్చును, లోకంలో మనకి శ్రమ వచ్చినా ఈ వేదన వచ్చినా కూడా మనము ఒంటరిగా ఉన్నను కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఒంటరిమి కాదు. మనకి దేవుడు, మన నిజమైన దేవుడు మనకి మనలని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎప్పుడును కూడా ఒంటరిమి కాదు. యెషయా 46:4 చూద్దామండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలను నెమరు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకునుచు రక్షించు వాడను నేనే. ఏమంటున్నాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను చంక పెట్టుకుని తిరుగువాడను నేనే అన్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మ నాన్న మన ఎలా ప్రోత్సహిస్తారు, అలాగే దేవుడు మనలను కూడా నిన్ను ముదిమి వచ్చేంత వరకు కూడా ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు కూడా నిన్ను ఎత్తుకునివాడను. అంటే పుట్టినది మొదలుకుని మనం చనిపోయేంత వరకు కూడా దేవుడు మనలను ఎత్తుకునిచున్నాడు. మన తల్లిదండ్రులు ఎలాగైతే కాచుచున్నారో అలాగే దేవుడు కూడా మనలను కాస్తున్నాడు. నేనను చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించు వాడను నేనే. ఎవరని? మనల్ని ఎత్తుకుని రక్షించువాడను ఆయనే. మనలను చంకబెట్టుకుని మన ముదిమి వచ్చే వరకు కూడా ఆయనే మనలను కాచి కాపాడుతానంటున్నాడు. నిన్ను ఎత్తుకుని రక్షించువాడను నేనే. నీవు ముసలివాడైనను సరే నిన్ను ఎత్తుకుని రక్షించువాడను నేనే అని అంటున్నాడు. అలాంటినప్పుడు మనము దేవునికి సాగిలపడి మనము నమస్కారం చేయాలి. దేవుని యందు మనము భయమును మనం ఒకటి అనుకుంటాం, కానీ దేవుడు ఒకటి తలస్తూ ఉంటాడు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం కొన్ని అనుకుంటూ ఉంటాం, ఎంతో కొంత ఆలోచిస్తూ ఉంటాం, కానీ ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని చంక పెట్టుకుని తల వెంట్రుకలు మెరిసేంత వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడుతానంటున్నాడు. ఆయననే రక్షిస్తానంటున్నాడు. మనలను యేసుక్రీస్తు వారు మనలను రక్షిస్తానంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఒంటరిగా విడిచిపెట్టను అని అంటున్నాడు దేవుడు. దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసివేడే కాదు. అసలు ఎప్పుడునూ కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టు. మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, లోకమును జయించమని చెప్పుచున్నాడు. లోకంలో ఎన్నో శ్రమలు వచ్చిన మనుషులు పెట్టిన నిందలకు కానీ బాధలకు కానీ దేనికైనా సరే జడవకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో శ్రేయస్కరము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతీది కూడా మనకి సాధ్యం అంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడు నాయన ప్రభా. ఈ కాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో శోధనలో ఉన్నారు ప్రభా. ఈ అందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా. నాయన నీటి బుడగలాంటి జీవితంలో నాయన ప్రభా నీకు స్తోత్రము, వందనాలు నాయన యేసయ్యా. నేను శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచిన ప్రభా. ధనికులనేమి వేదలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని, నడివయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకే స్తోత్రము నాయన ప్రభా, వందనాలు నాయన ప్రభా. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభా ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రభు నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ. మట్టివారం ప్రభ.
నేను నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రము ప్రభా. నేను ప్రభు నీకు వందనాలు చేసేయా ప్రభా. నీకు ప్రభా బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి ప్రభా, ట్యాక్సీలో వచ్చినట్టు ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభా, వారి వాహనములను సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు వందనాలు నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు ప్రభా సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన చదువుకుంటున్న బిడ్డలు ప్రభ చదువంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. ఏ గృహంలో అయితే మనశ్శాంతి లేదో వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్నారు నేను ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, నన్ను స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబమును శాంతిని సమాధానముని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ కనికరముని నీ దయను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుప్రభు బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దిష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.